హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మన విజయనగరం జాన్ డీర్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఆల్ మోడల్స్ బల్ మీకు చూసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఎస్పెషలీ పడ్లింగ్ స్పెషల్ అనమాట. చూడండి, బటన్కి మధ్య ఉండే గ్యాప్ కదా, ఆ గ్యాప్ దేనికి అంటే మనం దమ్ము చేసేటప్పుడు మట్టి పట్టకుండా బండి ఫ్రీగా వెళ్ళటానికి ఉపయోగపడే విధంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ఆ టైర్ ఉన్నందువలన మనకి ఎక్కడ కూడా మట్టి పట్టడం, టైర్ స్లిప్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మనకి దమ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటటువంటి టైర్ డిజైన్ అనమాట. వచ్చేసి మనకి ఇది ఉంటుందా మన పాత బండికి 2025 మోడల్కి చేంజెస్ అంటే ఇప్పుడు పవర్ ప్రో వచ్చింది, గేర్ ప్రో వచ్చింది. పవర్ ప్రో అంటే ఏంటి, గేర్ ప్రో అంటే ఏంటి? పవర్ ప్రో అంటే ఇంతకుముందు ఇది 45 HP ఉండేది. 5045D అనే వెహికల్ 45 HP ఉండేది. ఇప్పుడు పవర్ ప్రో వచ్చిన తర్వాత 46 HP అయ్యింది. ఓకే, ప్లస్ గేర్ ప్రో. ఇంతకుముందు జాన్ డీర్లో ABR అని 3 గేర్లు ఉన్నాయి. ABR గేర్ అంటే ఫ్రంట్ ఫార్వర్డ్ 12 గేర్స్, రివర్స్ ఫ్రంట్ ఫార్వర్డ్స్ 8 గేర్స్, రివర్స్ 4 అంటే 12 గేర్స్ వచ్చేది. ఇప్పుడు గేర్ ప్రో అనేటప్పటికి C గేర్ ఒకటి వస్తుంది. అంటే అది యాక్చువల్గా ఇంతకుముందు మనం దమ్ములో కానీ దుక్కులో కానీ రోటావేటర్ యూజ్ చేసేటప్పుడు లోడు సెకండ్, లోడు థర్డ్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ బండి విషయంకి వచ్చేటప్పటికి గేర్ ప్రోలో B ఫస్ట్ B సెకండ్, B ఫస్ట్ B సెకండ్ వేసుకుంటే మనకి లోడ్తో మరి పని లేదు. దానివల్ల ఏంటంటే ఏరియా కవరేజ్ బాగుంటుంది, ప్లస్ మీకు మైలేజ్ కన్జంప్షన్ బాగుంటుంది. దానివల్ల బండి మీద లోడ్ పడకుండా ఫ్రీగా చేయడానికి ఉపయోగపడుతుంది. రైతులకి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ రేట్లు పెరుగుతున్న కొద్ది ఆయిల్ తగ్గాలని చూస్తున్నారు. యాక్చువల్గా మన జాన్ డీర్లో ఇంతకుముందు ఇప్పుడు కూడాను ఆయిల్ తాగేస్తుందండి అని కస్టమర్లు అనేవారు. ఈరోజు మార్కెట్లో అన్ని కంపెనీలతో చూసుకుంటే ఆయిల్ మైలేజ్ బెటర్గా వస్తున్నటువంటి బండి జాన్ డీర్ ట్రాక్టర్. ఓకేనండి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఐ గేర్ వచ్చేసి B గేర్ ఉండేది, ఇప్పుడు C గేర్ I గేర్కి వచ్చింది. దానివల్ల ఏంటంటే రోడ్డు మీద కూడాను రన్నింగ్ మారుతుంది. మారేటప్పుడు ఏంటంటే ఆయిల్ మైలేజ్ కూడా మనకి సేవ్ అవుతుంది. అది ఈ గేర్ ప్రోలో. హైడ్రాలిక్ కెపాసిటీ ఎంత? ఆటోలో 1600 kg లిఫ్టింగ్ కెపాసిటీ. 1600 kg లిఫ్టింగ్ కెపాసిటీ. ఓకే, ఇది 46 HP. ఇది 5042 అండి. 5042 ఇది కూడాను. ఇందులో PTO కూడాను డ్యూయల్ PTO వస్తుంది, డ్యూయల్ క్లచ్ వస్తుంది. రివర్స్ PTO ఆప్షన్ కూడా ఉంది కూడా. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ మాకు రివర్స్ కావాలంటే రివర్స్ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రివర్స్ ఉంది, డ్యూయల్ PTO, డ్యూయల్ క్లచ్. డ్యూయల్ PTO అంటే ఏంటి? 540 ఎకానమీ, 540 స్టాండర్డ్. అలాగా మనకి కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. స్టాండర్డ్ అనేది అనమాట రోటావేటర్స్కి, మన 100 మిషన్లకి వాటికి వాడతాం. ఇప్పుడు వాటర్ తోడటానికి కానివ్వండి, తోటలో మందులు కొట్టడానికి హై స్పీడ్ కావాలి. అప్పుడు హై స్పీడ్ కావాలంటే ఆప్షన్ ఇందులో ఉంది, జాన్ డీర్లో ఉంది. అది 540 ఎకానమీలో మనం వాడుకుంటే కస్టమర్కి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా ఓల్డ్ మోడల్, దీనికి ఒక ఫీచర్ యాక్చువల్గా డీజిల్ ఫిల్టర్లు అండి. ఈ డీజిల్ ఫిల్టర్స్ ఇంతకుముందు 2 ఫిల్టర్లు ఉంటాయి, ప్రీ ఫిల్టర్, ప్రైమరీ ఫిల్టర్ అని 2 ఉంటాయి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు దీని ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ 6.5 లీటర్లు వచ్చేది. ఇప్పుడు 8.5 లీటర్లు. ప్లస్ ఆ బండికి దీనికంటే ఈ పవర్ ప్రో, గేర్ ప్రో రాక ముందన్న ప్రతి 250 గంటలకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రతి 500 అవర్స్ 500 గంటలకు ఇంజిన్ ఆయిల్ చేంజ్. అంటే ఎందుకు అలాగంటే మీరు చెప్పొచ్చు, కస్టమర్కి ఖర్చు తగ్గాలి. ఆ ఖర్చు ఏ విధంగా తగ్గాలి, ఆ విధంగా తగ్గించడానికి మనం యూజ్ అయ్యేటట్టు. ఒక సంవత్సరంలో ఒక రైతు 1000 గంటలు పనిచేసేది అనుకోండి, 4 టైమ్స్ మార్చేవాళ్ళు ఉంటుంది. ఇప్పుడు 2 టైమ్సే మార్చుతాం. దానివల్ల కస్టమర్కి 50% మనీ సేవ్ అవుతుంది.
ఇవి సేమ్ స్పీడే కదా ఇది ఫ్రంట్ కూడా డిఫరెన్స్ వస్తుంది, బ్యాక్ డిఫరెన్స్ వస్తుంది. దమ్ములో కానీ ఏదైనా అప్పు ఎక్కాలన్నా, లోడ్ పట్టుకొని ఎక్కాలన్నా, చేయాలన్నా ఇంకో బండి సహాయం లేకుండా 4 వీల్ డ్రైవ్లో ఈజీగా బండి లిఫ్టింగ్ అవుతుంది. ఆ లిఫ్టింగ్ వల్ల ఏంటంటే ఇంకా టైర్ స్లిప్పేజ్ ఉండదు, 4 వీల్ కూడా రన్నింగ్ లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే బండి అక్కడ దిగబడిపోతుందని భయపడవలసిన. ప్లస్ దమ్ముల్లోకి గట్టి వెళ్ళేటప్పుడు మన రైతులందరూ ఏం చేస్తారంటే సైడ్ హాఫ్ కేజీ వీల్స్ కూడా వేస్తారు. అంటే ఆటోమేటిక్గా దానికి కూడా కొంత మనీ ఖర్చు అవుతుంది. మన జాన్ డీర్ వల్ల ఏమవుతుందంటే ఆ హాఫ్ కేజీ వీల్ కూడా లేకుండా 4 వీల్ డ్రైవ్తో మనం ఈజీగా పని చేసుకోవచ్చు. అంటే కొంత మనీ తగ్గుతుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. అది దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్. ఇది యాక్చువల్గా వాటర్ సపరేటర్ అండి. ఇది డీజిల్లో మనకి డీజిల్ వర్క్ చేసేటప్పుడు హీట్ ఎక్కేటప్పుడు అందులో ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి కూడా ఒక రకంగా వాటరే. ఆ వాటర్ మనం ప్రత్యేకించి తీయలేము. అది ఏం చేయాలి, దానికంటూ ప్రత్యేకించి ఒక సపరేట్ ఫిల్టర్ పెట్టాం. అంటే ట్యాంకులో ఎటువంటి వాటర్ సాయిల్ వచ్చినా అది ఇక్కడే ఫిల్టర్ అయిపోయేటట్టు, దానివల్ల ఇంజిన్కి ఎఫెక్ట్ లేకుండా ఇక్కడే ఫిల్టర్ చేస్తుంది. అది దీని స్పెషల్. రాజు ఇంజిన్కి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి. బ్యాటరీ కూడా సెక్యూరిటీ. ఇది 12 వాట్స్ బ్యాటరీ, 8x88 అనమాట బ్యాటరీ కెపాసిటీ. ఇది మన ఇంజిన్ సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు బ్యాటరీలు తాగేస్తున్నారు అంటున్నారు కదా, దానికి కూడా లేకుండా మీరు కీ టైప్ ఇచ్చేవాళ్ళు. ఈ కీ టైప్ వల్ల ఏంటంటే మనం ఎక్కడ బండి పెట్టి వెళ్ళిపోయినా మనకి సెక్యూర్ లాక్ అయిపోతుంది. మరి దానివల్ల ఏంటంటే లోపల ఉండే పార్ట్స్ అన్నిటికి కూడా ఫుల్ సెక్యూరిటీ. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ తీరా. ఇది డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్. ఇందులో కూడా ప్రీ ఫిల్టర్, ప్రైమరీ ఫిల్టర్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇంతకుముందు వచ్చే మన జాన్ డీర్లో పుట్టుకతో వచ్చేవి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్. ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయంటే మనల్ని చూసిన తర్వాత కొన్ని కంపెనీలు డిజైన్ చేసే, కానీ దీనివల్ల ఏంటంటే కస్టమర్కి మనీ ఖర్చు ఉండదు. ఇదేంటంటే ఎప్పుడైనా ఒక 15 డేస్కి 20 డేస్కి ఎయిర్ కొట్టించుకుంటే సరిపోతుంది. అంటే దీనికి ప్రత్యేకించి మనీ పెట్టకపోతే సరిపోతుంది. అండ్ దానివల్ల కూడా మీకు మనీ ఖర్చు ఉండదు. మన ఇంజిన్ కూడాను కూలెంట్ ఆయిల్తో కూడుకునేటటువంటి వేరియేటర్. ఈ కూలెంట్ ఆయిల్ ఎందుకు వాడాలి అంటే దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే మనం కూలెంట్ ఆయిల్ వాడినందువలన ఈరోజు కొత్త బండికి కొత్త సామాన్లు ఫిట్ చేసి ఎలా అయితే ఉంటుందో 10 years తర్వాత కూడా ఇంజన్లో సామాన్లు ఏవి కూడా తుప్పు పట్టడం కానీ, డస్ట్ పట్టడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ మన ఇంజిన్ కూడాను ఎప్పుడో 15-20 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్కి వచ్చేటప్పుడు కూడా ఇంజిన్ మొత్తం డిస్మాంటిల్ చేయాల్సిన పని లేదు. ఉదయం వర్క్షాప్ మా షోరూమ్కి కానీ వస్తే సాయంత్రానికే ఇంజిన్ మెయింటెనెన్స్ అన్నది 0. నమస్తే. మెయింటెనెన్స్ అన్నది 0. ఆ 0 వల్ల కూడా ఇంకోటి మేము సర్వీస్ సిస్టమ్ కూడా మాది ఏంటంటే కస్టమర్ ఇంటికి వెళ్ళే సర్వీస్ ఇస్తాం. డోర్ స్టెప్ సర్వీస్. మాకు డోర్ స్టెప్ సర్వీస్ వల్ల ఏంటి ఉపయోగం అంటే మెయిన్ కస్టమర్కి మనీ ఖర్చు అవ్వకుండా ఉండేది. ఆ మనీ ఎలాగ ఖర్చు అవ్వకుండా ఉంటుంది అంటే మీరు మీ ఊరు నుండి మా షోరూమ్కి రావాలంటే ఒక డ్రైవరు, ఒక ఓనరు ప్లస్ బండి, ఈ 3 మా షోరూమ్కి రావాలంటే మీకు ఇంచుమించుగా 1000 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. అదే మా మెకానిక్ మీ రైతు దగ్గరికి వెళ్తే మహా అయితే 200 నుంచి 300 మధ్యలో ఖర్చు అవుతుంది. అంతకుమించి ఖర్చు ప్రతిది కూడా ఇంజిన్ దగ్గర మీ కస్టమర్ ఇంటి దగ్గర వర్క్ చేసి మాకు వచ్చిన కాల్స్ ప్రతిది కూడా రికార్డ్ చేస్తాం. వెంటనే మెకానిక్ని రైతు ఇంటి దగ్గరికే పంపించి వర్క్ చేపిస్తాం. అది మా కంపెనీ స్పెషల్. క్లచ్ సెక్షన్ ఏంటంటే
డయాఫామ్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది. డ్యూయల్ క్లచ్ అంటే కొన్నబల్లకి, సింగిల్ క్లచ్ అనేది కొన్నబల్లకి. అలాగా సపరేట్ డివిజన్స్, సపరేట్ హెచ్బిఎల్ బట్టి వస్తుంటుంది. మ్యాక్సిమం 5105 అనే బండి 40 HP బండి ఉంది. 40 HP బండి దానికి సింగిల్ క్లచ్ వస్తుంది. ఇక అక్కడ నుంచి 5039 దగ్గర నుంచి డ్యూయల్ క్లచ్ వస్తుంది, డ్యూయల్ పీటో వస్తుంది. యాక్చువల్గా మన ఏరియాలో ఈ గడ్డి కట్టే కట్టల కట్టే బ్యారల్ సిస్టమ్ మనకు లేదు. కానీ డ్యూయల్ క్లచ్ వల్ల ఉపయోగం ఏంటంటే బ్యారల్స్ కూడా మనం గడ్డి కట్టలు కట్టే మిషన్ కూడా యూజ్ చేసుకొని మనం వాడే విధంగా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే కంపల్సరీ బ్యారల్ వాడతారు. వాళ్ళకి కంపల్సరీ డ్యూయల్ క్లచ్చే కావాలి. మనకు అక్కర్లా, ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. వచ్చేటప్పుడు తప్పకుండా మన బండి 100% సక్సెస్ఫుల్. అది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.